అలా పని అయిపోయిందా? రేపు 4 ఆడమడుసులు నెట్టి 6 తోటలో కలుపు తీయించే వస్తున్నాయి. సీతమ్మకు జయిస్తే శంతాకు పతాకము రామచంద్ర నియమ సటుక్కులు సన్నీళ్ళు అనుకుని చెయ్యట్టాను. ఉడుకు నీళ్ళు ఎట్టింది కావచ్చు, సప్పిళ్ళు కూడా ఎట్టింది. ఇలా అచ్చొచ్చర భోజనం చేసి శానాలైంది. చదువుకున్న దానివైనా వంట బాగానే చేసావు. కూర మా చెడ్డ రుచిగా ఉంది. పెరుగు కొట్టించు. అదే ఇప్పటికే ఎక్కువైపోయింది. పెరుగట్రా పెరుగట్రా. పడుకునే ముందు మల్లె పువ్వులు ఎందుకు పెట్టుకున్నావు? నలిగిపోతాయి. కాకపోయావా? రేపు పెట్టుకుందు. అదేంటి అలా నిలబడిపోయావు? పరాయిదానిలేగా వెళ్ళరా. ఆ గలాసేటి పాలే ఇప్పుడు పెరుగు అన్నం తిన్నాను. పాలేటి ఇరిగిపోతాయి. అదేదో ఆది నుంచి నాకు పాలంటే ఎగతే. ఏదో అలా నిలబడిపోయావు? ఎక్కువ నీకు అన్ని విషయాలు నేనే చెప్పాలనుకుంటాను. చేసే పనే ఉంది. పడుకో. ఊరుకునేది తాను. ఈ అచ్చచ్చటి భోజనం పూటుగా తినేసానేమో. నిద్ర మా చెడ్డ ముంచుకొచ్చేస్తుంది. మల్లెపూలు నలిగిపోతాయట, పాలు పెరిగిపోతాయట. అదేంటి సాప్ మీద పడుకున్నావు? కొంచెం మంచం మీద పడుకో. అస్సలు గాలి లేదు, ఒక్కబోసేస్తుంది. శానాల నుంచి బయట పడుకోవడం అలవాటైపోయింది. ఇదిగో తలుపు వేసుకుని శుభ్రంగా మంచం మీద పడుకో. నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. Oh,
దేవుడి గుడి లేదైనా పూరి గుడిసె లేదైనా కాలి ఇసురు కొడితే ఆ దీపముండదు యాత వేసి తోడినా ఏది ఎందదు పొదిలి పొదిలి వేసినా కొంతముండదు పలుకుతాడు మడకెత్తే పాడినావురా పసుపుతాడు ముడులెత్తే పాడదాయిరా పలుకుతాడు మడకెత్తే పాడినావురా పసుపుతాడు ముడులెత్తే ఆడదాయిరా కుదిరి నీళ్లు పోసినా అది పాలు గుడుకుతాడు కడుపు కోట చేసినా అది మనిషితో జన్మ ఇస్తాడు బొద్దు చెగిపడ్డ రోజు కలుసుకో బొద్దు కాదు ఆడదనే గుణం తెలుసుకో యాత వేసి తోడినా వేరు ఎందదు కొదిలి కొదిలి గొంతండదు అందరూ నడిచొచ్చిన తోవొక్కటే శ్రీనెత్తురులు పారే తూరుగొక్కటే అందరూ నడిచొచ్చిన తోవొక్కటే శ్రీనెత్తురులు పారే తూరుగొక్కటే మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తుండున్నా ముదర పడినాక పాడు ఒక్కటి వల్ల కాడు ఒక్కటి నేర్చినోళ్ళ కులం చేసినంతరా కాక వేసి అరిచినోళ్ళు కాకునంతరా యాత వేసి తోడినా ఏరు ఎందదు పొదిలి పొదిలి దేవుడి గుడి లేదైనా పూరి గుడిసె లేదైనా గాలికి సిరి కొడితే ఆ దీపముండదు ఆ దీపము సిద్ధోడినా వేరు ఎందదు పొదిలి పొదిలి వేసినా కొంచెం అత్తికేలు కొట్టేశాడా అన్న ఎదవ అత్తిగలకు కక్కుర్తి పడ్డావా? ఏ బ్యాంకు కక్కుర్తి పడిపోయారా? నీ పేరు పేపర్లో పడేది. అత్తికేలు ఎందుకు కొట్టావురా? నీ కూతురు పెళ్లికా? ఆడికి పెళ్ళే కాందే కూతురు పెళ్ళేటయ్యా. నీ పెళ్లికా? ఈ దొంగలతో వచ్చిన జబ్బేదిరా. దొరికిపోయాక మరి మాట్లాడరు ఎరా? నువ్వు పలకైతే పలుకుతారేగాడు. తేలికుట్టినా సరే మాట్లాడు. అందుకే దొంగకి తేలికుట్టినట్టు అన్నాడు. బుల్లబ్బాయ్ కాసేపు పేపర్ నువ్వు ఒక్కడమే చదువుకో. ఏ చేత్తో కొట్టేవరా అట్టికెలా? నువ్వెందుకు మాట్లాడతావులే? కుడి చెయ్యి అయ్యి ఉంటది. పోనీ వాళ్ళు అరటిగానే కదా అని ఊరుకున్నావంటే రేపటి కొబ్బరి బొండాల దాకా పోద్ది.
అప్పుడు ఊరుకున్నామంటే ఇంట్లో నేను పెట్టి మీద పోద్ది. ఏదో పాపం కుర్రాడని వదిలేస్తే గుళ్ళో ఉన్న అమ్మోరు మెడలో ఉన్న మంగళసూత్రాల మీదకి పోద్ది. అంచేత ఇప్పుడే దీనికి ఒక పద్ధతి చేయాలి. నువ్వు లేచి నిలబడు. పై పరకు నిలబడరా, నిలబడు. ఏది బాబా కుడిసే ఇలాగే ఈరా. ఇప్పుడు నువ్వు నీ చెయ్యి బుద్ధిగా ఉంటారు. వెళ్ళిపో, వెళ్ళిపో. బంగారే, బంగారే, దేవుడు పొలం వెళ్ళిపోయాడా ఇంకా తొంగనే ఉన్నాడా? అన్నికంటే ముందే వెళ్ళాడు. సెట్ అంతా మగవాడిని ఇంటి ముందుకొచ్చి నిలబడితే లోనిజ సమాధానం పెట్టే యువతకొచ్చి మాట్లాడకూడదు ఏంటి? రాకూడదు. అయితే నన్నే వచ్చి మాట్లాడే. ఏటా తోకుడు రైతు తొడుక్కుంటుంటే అరే అలా అన్నమాట అంటే స్టడీ సప్పు లేక లోన జ్వరపడిపోతున్నా. జ్వరపడితే తెలిసేది బుల్లోడికి. ఒడిపడి కుక్కేమో అనుకుని తింట తిరిగేద్దును. కూట్లో మూతెట్టాక ఏం తిరిగేసినా ఒకటేలేవే. ఒరే నర్సిక, పిల్లను మాట్లాడడానికి చేసి ఏట్రా గుసగుసలు? ఇదొకడు, ఇది అట్లని గొడవలేదు. ఏం లేదరా, మంచిగా అడుగుతాను. లోనికి మంచి తాడే అడు మళ్ళీ చూస్తున్నాడు. పూరి పొగ్గల దాన, పోసే నవ్వుల దాన, కాకా కడుపు దాన, ఎత్తు పిర్రల దాన. రాయ ఇలా కూకోయా. నన్ను పెళ్ళాడతావేట, నీకు బెల్లమ్మ కొట్టు పెడతాను. ముసలి సచ్చినాడు కుంటముండతో ఎలా కొలబెట్టి నీకు వయసు మళ్ళీ పెళ్లికిచ్చిపోలేదు. ఏదో నిన్నేదో అడిగినట్టు షిటపట్ల ఆడిపోతున్నావు. ఇదిగో షీటికి మాటికి మా ఇద్దరు మధ్యకి వచ్చావంటే మేము లేచిపోతాం, జాగ్రత్త. సిగ్గుమాలినోడా. అట్టగా అంతా ఉండు, మేము లేచిపోయేదాకా. నాకంటే అందుకని ఉన్నాడైతే. అమ్మాయి వచ్చేసింది. అదే పులిగా మొక్కలు పెట్టానుకో ఎవరికి. రామ్మా, రా. ఏంటి అలా చూస్తా నిలబడిపోయారు? మీ పిన్ని మన అమ్మాయి వెంకటలక్ష్మి లోన తీసుకెళ్ళి. రామ్మా. ఉప్పులు కుప్ప తిరుగుదామా? ఏ అన్నానని ఏమీ అనుకోకు. పిన్ని అనడానికి నోరు రాదు, అక్క అనడానికి వరుస కాదు. నిన్నేమని పిలవాలో తెలియక అలా పిలిచాను. నువ్వు అలా పిలిచినందుకు కాదమ్మా. ఈ ఇంటికి వచ్చి 2 నెలలు కావస్తుంది. ఈ 2 నెలలలో నా వయసు 20 ఏళ్ళు పెరిగినట్టు అనిపించింది. నవ్వుతూ నువ్వు నన్ను ఉప్పల గొప్పకు పిలిచి మళ్ళీ నన్ను చిన్నదాన్ని చేస్తున్నావు. అందుకే అలా చూశాను. నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదమ్మా. కనకయ్య బాబా, కనకయ్య బాబా. ఏం బుల్లమ్మా, ఎప్పుడు వచ్చా? నా పేరు బుల్లమ్మ కాదు, లక్ష్మి. అది నిజమేలే. మీ చదువుకున్న వాళ్ళకి మా పల్లెటూరు పేరు నచ్చవుగా. సరే, వెంకటలక్ష్మి అనే పిలుస్తానులే. అబ్బా లక్ష్మి. అదే లక్ష్మి. ఇంతకీ ఏం పని మీద వచ్చావు మావయ్య? అవును, ఏం పని మీద వచ్చాను? మీ పిన్నమ్మని చూసావా? చక్కని సుక్కలాగా ఉంటది. నేనే దగ్గరుండి పెళ్లి చేయించాను. పేపర్ చదువుద్దేమో అని అట్టుకొచ్చాను బుల్లమ్మా. అదిగో మళ్ళీ. అదేలే లక్ష్మి. ఈ ఊళ్ళో మనకు ఒక్కడికే కదా వచ్చేది పేపరు. అమ్మాయా ఎవరు? నేను బుల్లబ్బాయిని, ఈ ఊరి మునసబని. పేపర్ చదువుతాయేమో అని అట్టుకొచ్చాను. అమ్మాయా వద్దులేండి. మాట పడకో, మన ఇల్లు పక్కనే. పోసపోతే వస్తా ఉండు. ఇంట్లో ఎప్పుడూ ఉండరు.
నేను పెద్దమ్మే. ఏం బుల్లెబ్బాయి ఎలా వచ్చావు? అదే మన బుల్లెమ్మ వచ్చిందంటేను, అదే వెంకటలక్ష్మి వచ్చిందంటే, లక్ష్మి వచ్చిందంటేను చూద్దామని వచ్చాను. మా చెల్లెమ్మ కోతం చదువుకుంది కదా, పేపర్ చదువుద్దేమో అని అట్టుకొచ్చా. ఆడంగులకి ఎందుకయ్యా పేపర్లో గేపర్లోను? నువ్వు చదువుకుని పాడుతున్న చాలు, ఊరందరినీ పాడు చేయకు. అసలు ఎక్కడ యుద్ధం జరుగుతుందో, దేశం ఎలాగుందో ప్రపంచంగా అయిపోతుంది. ఏమీ మాకు అక్కర్లేదు, మేము బాగానే ఉన్నాం చాలు. శుభ్రమైన వంశగిరి కసేరి సావిడి కాడ కూకుని చేసుకోక ఎక్కి గుమ్మం దిగి గుమ్మం పోస్ట్ పంటూతులాగా. పోస్ట్ పంటూతులాగానా? ఇలా నువ్వేమి రాకు, నాకేమన్నా పని ఉంటే నేనే వస్తాను. పెళ్లి పెటాకులు లేవు, బయటకు ఆపడడం పాపం మిఠాయి కుట్లో ఏగిలా త్వరబడిపోతాడు. చోళాయాసాలు చోళాయి బుద్ధులు. ఏటా ఘోష ఇతరా కాస్తంత కనుమరుగయ్యానో లేదో తసదియ కచేరి ఈది గుమ్మంలో ఎత్తేచ్చావు. యదవ బుద్ధులు యదవ వంశం. ఏటా సూపు చుట్టూ ఉన్న ఫెబ్రవరి చూసావా? నువ్వు ఇంటికి కొత్త, ఈ ఇంటికి కొన్ని పద్ధతులు పడికట్లు ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్తే యనమండుగురు పోయిలు మూసే మేనా మీద వెళ్ళింది. ఊరు పొలిమేర దాటేదాకా ఏగ తోడపడ్డానికి లేకుండా తలుపులు మూసేసేది. నీకు ముందుది అదే మా వెంకటలక్ష్మి అమ్మ. ఎప్పుడైనా పొరుగురు వెళ్తే బండికి వెనక ముందు తెరలు కట్టించుకు మరీ వెళ్ళేది. ఈ పెవారీలో పాడి తోళ్ళు గాని, పువ్వులు మొక్కలు గాని, ఆడ మనుషులు గాని పరాయి కంటికి ఆపడడానికి లేదు. ఇక్కడ ఒక మనిషిని చంపేసిన పరాయి కంటి కనపడదు, వినపడదు. బాగా జ్ఞాపకం పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. అందుకే ఇంటికి రావడం అసహ్యం. అనుమానం ముందు, తర్వాత ఈ మనిషి పుట్టాడు. ఇంకా 4 రోజులు నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను. ఉంటున్నది నరకంలో అయినప్పుడు తోడున్నా ఒకటే, ఒంటరిగా అయినా ఒకటే. పెద్దవాళ్ళ మాటలు పట్టించుకోకూడదమ్మా. అది పెద్దరికం కాదు, అనుమానం, అహంకారం. అసలు ఏం సుఖపడదా నీ పెళ్లి కొప్పుకున్నావు? బతికి చెడిన కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల పెళ్లి తన ఇష్టాలతో జరగదమ్మా. పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు, ఆడపిల్ల తల ఉంచుకుంటుంది. అమ్మవారు గుడి ముందు నరికే మేకని నరకమంటావా అని అడిగి నరుకుతారా? నీ తప్పే ఉందిలే, నేను కన్నవాళ్ళని అనాలి. వాళ్ళ తప్పు మాత్రం ఏముందమ్మా? కన్ను చెర వెరగడి కావాలని కన్నవాళ్ళు తహతహలాడారు, ఈ కొత్త చెరకు సాగనంపారు. ఈ చెరలో కలకాలం మధ్య కంటే తెగతంపులు చేసుకుని బయటపడలేవు. అదంత తేలిక కాదమ్మా. కన్న పిల్లగా మరణించడం కన్నా ఒకరిల్లాలుగా కన్ను మూయడమే మంచిది. ఏ ఆడదైనా కోరుకునే వరం అదేనమ్మా. ఆ వరమే నా పాలిట శాపమైంది. ధైర్యం చేయలేక నీలో నువ్వే శాపమని కుమిలిపోతున్నావు. చిచి, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేశంలో ఆడ తింటే. గోదట దిగి తాను ఆట చెప్పుకోవాలా? ఇంకా నయం, కొంగు ముడేసుకుని దిగాలన్నావు కాదు. ఆ ఊసరగలనే ఎప్పుడు చెప్పే? అదేనే మన పెళ్ళిప్పుడు. బాగుంది నీ వరస. పిచ్చోడికి పెళ్లి మీద ఏమంట? నేను ఆపడితే చాలు పెళ్ళెప్పుడు అని అడుగుతావు. పెళ్లి సంగతి నువ్వు ఎత్తగా నేను ఎత్తకి ఇలా ఉండిపోతే ఏటోడు తెలుసంటే తలలు నెరిసిపోతాయి. అప్పుడు ఈ మూడు దొరకడు, నాకు పేలం దొరకదు. ఆ భయం అక్కర్లేదులే. ఎప్పటికైనా నా మెళ్ళో అయితే ఊడివి నువ్వే. అలాగే ఊరిచు, నీ అన్న మాత్రం అడక్కు. ఆడగానే నేను అడగనా? సిగ్గులేదు ఈ ముఖానికి? ఒకవేళ ఆడు కాదంటే ఆ నొప్పించే చేసుకోవాలా? అంతేగాని ఆడు కాదంటే నాతో రావన్నమాట. ఎందుకలా ఉడికిపోతావు? అమ్మ అయ్య చిన్నప్పుడే పోయారు. ఆ ఏళ్ళ నుంచి నాకు నీళ్ళు వచ్చాడు, బొట్టు కాటుగా దిద్దాడు, బట్ట కట్టడం నేర్పాడు. వరుస కన్నయ్య గాని అమ్మలా సాకాడు. ఇవాళ రెక్కలు వచ్చాయి కదా అని అన్ని కాదని నీతో వచ్చేస్తే అది ఇంకెవరి కోసం బతకాలి? ఊరుకోయే, ఏదో మాట వరుస కన్నా గాని మనకు ఆడికంటే ఎవరై ఎక్కువ? ఆయన ఒప్పించే పెళ్లి చేసుకుందాం. సరేనా? రావే.